తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలలో అభ్యర్థులు కార్యకర్తలు ప్రచారం చేసుకోవడానికి వీలు లేనంతగా వైసీపీ నాయకులు రౌడీ మూకతో అడ్డంకులు సృష్టిస్తూ పైగా టీడీపీ కార్యకర్తలపైనే ఆరోపణ చేయడం మంచి పద్ధతి కాదని, ఇది తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి అసంఘటిత కార్యక్రమాలకు పాల్పడడం వైఎస్ఆర్సీపీ నాయకులకు తగదని తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చిత్తూరు నుంచి రౌడీలు గుండాలు వచ్చేస్తారు కాబట్టి ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగదు, దీనిపైన మేము ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ చేస్తామని టీటీడీ బోర్డు చైర్మన్ చెప్పడం జరిగింది. అది చెప్పినప్పుడు నాకు ఎలాంటి అనుమానాలు రాలా. చెప్పిన 2 రోజుల ముందు మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తిరుపతిలో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ పోతా ఉంటే 2-3 చోట్ల అడ్డుకోవడం జరిగింది. సరే, అది కాకతీయంగా జరిగిందేమో, వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి మా వాళ్ళ పాటికి మా వాళ్ళు పోతే జరిగిందేమో అనుకున్నాం. నేను మొన్న ఏదైతే కోటకొమ్మలి వీధి సంబంధించి మొన్న నేనే ప్రత్యక్షంగా వెంకటగిరికి వెళ్ళి నామినేషన్లో పాల్గొని హడావుడిగా క్యాన్వాసింగ్ పోతాను వస్తే ప్రెస్ క్లబ్ ముందరనే వస్తే ఈడంతా బ్లాక్ అయింది. సరే, అటు తిరుక్కొని వస్తాను దొడ్డాపురం వీధి దగ్గర నుంచి అటు వచ్చిన. అటు వస్తే వైసీపీ శ్రేణులు మొత్తం వాళ్ళు ఉన్నాయి. ప్రతాప్ రెడ్డి గారి ఆఫీసు ముందు స్కూల్ ముందర నేను దిగతానే అందరూ ఉన్నారు ఆడ. సరే, నన్ను చూసిన వెంటనే వాళ్ళు కూడా సైడ్ వదిలి, పోలీసు వాళ్ళందరూ ఉన్నారు, సైడ్ వదిలి మీరు ఇటు వెళ్ళన్నా మేము ఇటు పోతాము అన్నారు. సరే, అది అక్కడికి వెళ్ళిపోయింది. ఆడ సామరస్యంగా వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికే మా వాళ్ళ అభ్యర్థి కానీ వాళ్ళంతా కూడా ఎస్పీకి అందరికీ కంప్లైంట్ ఇచ్చారు. నేను హడావుడిగా అక్కడికి వచ్చాను కాబట్టి అడేమీ జరగకుండా ఇదైంది. కానీ నిన్న గిరిపురంలో జరిగిన సంఘటన, మొన్న టీటీడీ చైర్మన్ ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాము ఎన్నికల కమిషన్కి చెప్పామని చెప్పారో అప్పుడు అనుమానాలు స్టార్ట్ అవ్వడం జరిగింది. నిన్న గిరిపురంలో ఆడ ఇన్సిడెంట్ జరిగిన 5 నిమిషాలకంతా వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టారు బీసీల పైన దాడులోని. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే నిన్న హాస్పిటల్లో చేరారో ఎవరిని ఎవరు కొడుతూ ఉన్నారు ప్రత్యక్షంగా సాక్షులు, ఇతను బీసీ కొడతా ఉన్నారు, ప్రత్యక్షంగా సాక్షులు ఇవి జరిగాయి. దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. మా వాళ్ళను కొట్టి, మా పార్టీకి చెందిన వ్యక్తుల్ని కొట్టి, వెనుకబడిన వర్గాలను మీరు దాడి చేసి నిస్సిగ్గుగా బీసీల పైన దాడులని చెప్పడం అంటే ఎంతవరకు కరెక్టు?